పాణ్యం పవర్ అదిరిపోయింది. పాణ్యం పంచికి జగన్ దిమ్మ తిరిగిపోతాం ఖాయం. ఎంతో చరిత్ర ఉన్న పనికేశ్వర స్వామి పేరుతో నామకరణమైన నియోజకవర్గం పాణ్యం. కాల్వ బుగ్గ శ్రీరామేశ్వర స్వామి, లక్ష్మీపురం జగన్నాథ స్వామి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్న పవిత్ర నేల ఇది. ఇంత పవిత్రమైన నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కంత్రి జగన్ గుర్తొస్తున్నాడు. జగన్ కి ఎందుకు నేను కంత్రి జగన్ పిలుస్తున్నానని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్కి, ఈ కంత్రి జగన్కి 1,00,000 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన వేసుకున్న చెప్పుల విలువ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. ఆయన తాగే నీరు వాటర్ బాటిల్ విలువ ఎంత తెలుసా? 1000 రూపాయలు. ఈయన, ఈ కంత్రి జగన్ భారతదేశంలోనే అతి ధనిక ముఖ్యమంత్రి. ఈ కంత్రి జగన్ ఈరోజు పేద ప్రజల గురించి మాయ మాటలు చెప్తుంటే అబద్ధాన్ని కూడా సిగ్గేస్తుంది. 2024 ఎన్నికల్లో అతి ధనిక ముఖ్యమంత్రి కంత్రి జగన్ కి పేద ప్రజల మధ్యన యుద్ధం జరగబోతుంది. ప్రజలందరూ ఆలోచించాల. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో 23 ఎకరాల్లో యలంకాలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో కూడా ఒక ప్యాలెస్ ఉంది. ఇప్పుడు ఏకంగా వైజాగ్ లో కూడా ఒక ప్యాలెస్ కడతాడంట ఈ కంత్రి జగన్. కానీ గత 4 సంవత్సరాలుగా పేదవాళ్ళు కనీసం 5 ఇళ్లు కట్టని వ్యక్తి ఈ కంత్రి జగన్. ప్రజలందరూ ఆలోచించాల. ఈ కంత్రి జగన్ అంతా కన్నింగ్ ఐడియాస్ వస్తాయి. గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనలకి మళ్ళీ ఈయన అక్కడనే శంకుస్థాపన చేస్తాడు. మొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ మనం చూసాం. రెండోసారి ఈయన కొబ్బరికాయ కొట్టేదానికి వెళ్ళాడు. ముసలోడు కదా, నడుము వంగల. పురోహితుని కొంచెం రాయి ఎత్తా బాబు అని చెప్పి రాయమని కొట్టాడు. అది అయిపోయింది. నిన్నగాక మొన్న విశాఖపట్నంకి వెళ్ళాడు. బాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేస్తే ఈయన మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశాడు. పోన్లే, ఈయనకు ఒక వ్యసనం అనుకున్నా నేను. అక్కడికి వెళ్తే క్రికెట్ కి వికెట్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తయారు చేశారు, ఒక సెట్టింగ్. ఈయన ఒంగకుండా పైన టక్కని కొట్టాడు కొబ్బరికాయ. తర్వాత నాకు అర్థమైంది, గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు కనుక నడుము సహకరించట్లేదేమో ఈ కంత్రి జగన్ కి. ఇదే కంత్రి జగన్ అపోజిషన్ లో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దండగా, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇస్తానని చెప్పాడు ఈ కంత్రి జగన్. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పాడు, మణిమ తిప్పాడు ఈ కంత్రి జగన్. ఇంతేకాదు, మనందరం ఒక్కసారి చూస్తే ఈ కంత్రి జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే ఈయన కనీసం ఒక పరిశ్రమ తీసుకురాలేడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడుందే వైఎస్ఆర్సీపీ పార్టీ, అది కూడా ఆయన సొంత పార్టీ కాదు, అది వేరేళ్ళు రిజిస్టర్ చేస్తే ఈయన రిబ్బన్ కటింగ్ చేశాడు దానికి. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికే భారతదేశంలో అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేదానికి అదాని డేటా సెంటర్ తీసుకెళ్ళా, భూములు కేటాయించాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా చేశారు.
ఇప్పుడు ఏకంగా మేము శంకుస్థాపన చేసింది ఇక్కడనే మళ్ళీ కొబ్బరికాయ కొట్టేదానికి వెళ్ళాడు ఈ కంత్రి జగన్. అంటే 4 సంవత్సరాలుగా ఈయనకి డబ్బులు ముట్లా, వాళ్ళు డబ్బులు ఇవ్వలా. అందుకే ఆ ప్రాజెక్ట్ ని ముందలు తీసుకుండా అడ్డుపడ్డాడు ఈ కంత్రి జగన్.